వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఇప్పుడే వెళ్లి అడ్డుకోండి, లేకుంటే చాలా నష్టపోతారు. వృషభ రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ స్త్రీ కారణంగా కీడు జరగబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నెంబర్ 6309066966. వృషభ రాశి దీనిని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం, 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం, 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో త్వరలో చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీ మీకు కీడు తలపెట్టబోతూ ఉంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఆ స్త్రీ కారణంగా నష్టాన్ని చూడబోతున్నారు అనేటటువంటి వివరాల విషయానికి వచ్చే కన్నా ముందు వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితం, అలాగే కొన్ని విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా మనం అయితే ముందుగా మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం అనేది చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగానే చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఈ వృషభ రాశి వారు. ముందుగా వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ రాశి వారు అనేది చూసినట్టయితే వ్యాపారం పరంగా వీరికి చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు వ్యాపారంలో ఈ సమయంలో ఏవైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా, మీరు ఏదైనా వ్యాపారంలో ఉండి అందులో ఏమైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీరైతే పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు వ్యాపార రీత్యా కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గతంలో ఉన్నటువంటి సమస్యలు వ్యాపార రీత్యా కూడా దూరం కాబోతున్నాయి. అంటే గతంలో వాస్తవానికి ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు మీకు ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నట్టయితే, లేదా డబ్బు నష్టం వచ్చినట్టయితే కనుక ఈ సమయంలో అటువంటివి కూడా కనిపించడం లేదు. అన్ని విధాలుగా కూడా ఈ సమయం చాలా వరకు వ్యాపార రీత్యా కలిసి రాబోతుంది. మరి ఉద్యోగం పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది చూసినట్టయితే వృషభ రాశి వారు ఎంతో కాలం నుండి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వృషభ రాశి వారు చాలా వరకు కూడా డబ్బును బాగా సంపాదించబోతూ ఉన్నారు. డబ్బుకు మీకు ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు. ఆర్థికంగా కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. మీ సహోద్యోగులతో కలిసిమెలిసి ఆనందంగా ఉండబోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా మీకు అంతా బాగున్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ సమయంలో మీరు డబ్బు పరంగా ఎంత బాగా సంపాదించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. అదొక సందర్భంలో మంచిగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అధికంగా వృషభ రాశి వారికి ఖర్చు పెట్టేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా డబ్బు సేవ్ చేయడం కన్నా ఖర్చు పెట్టడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెడుతూ ఉంటారు. అలా ఖర్చు పెట్టడం కారణంగా చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో మీరు చాలా సమస్యలు అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత జాగ్రత్త అనేది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి కీడు కూడా ఈ సమయంలో అయితే కనిపించడం లేదు. అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క మైండ్ సెట్ ని మార్చుకోవాలి. అలానే వృషభ రాశి వారు మాట తీరు విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. కొన్ని విషయాల్లో మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క మైండ్ సెట్ ని డిఫరెంట్ గా మార్చుకుని మాట్లాడడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. అంటే వృషభ రాశి వారు ఎంత సున్నితంగా అయితే ఉంటారో వీరికి కొన్ని సందర్భాల్లో కోపం కూడా అంతే ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన కోపంతో కాకుండా ఆలోచించి కూడా మాట్లాడడం వల్ల మనకు మంచి జరుగుతుంది. అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా,
ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారు కీడు చూడబోతున్నారని చెప్పేసి మరి ఫలితాలన్నీ కూడా బాగున్నప్పటికీ ఏంటంటే ఈ సమయంలో మీకు ఎక్కడో ఒక చోట సమస్య అనేది కనిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి మాట్లాడుకుంటే గ్రహాలు ఎలా ఉన్నా మన యొక్క జీవితం ఎలా ఉన్నా కూడా మనం చేసేటటువంటి కొన్ని తప్పుల కారణంగానే మన యొక్క జీవితంలో మనం చాలా అంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్రహాలని మాత్రమే కాకుండా మన యొక్క జీవితంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎవరికి మన సీక్రెట్స్ చెప్తున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా కొన్ని సందర్భాల్లో ఆధారపడి ఉంటుందని చెప్పడంలో కూడా సందేహమే లేదు. వృషభ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే సా అనే అక్షరం గల స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరేంటంటే కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అంటే మీ యొక్క జీవితంలో ఎవరైతే స్త్రీతో మీకు గతంలో గొడవ జరిగిందో, అయితే వారితో గొడవ జరిగినా కూడా మళ్ళీ ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చేసి మీతో మాట్లాడుతూ ఉండడం కానివ్వండి, లేకపోతే గతంలో ఏం జరగలేదు అన్నట్టుగా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఏమైనా చేస్తున్నారు అంటే మాత్రం మీరు చాలా వరకు కూడా ఈ సమయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే గతంలో గొడవ పడిన వారు, మీ మీద ద్వేషం పెంచుకున్న వారు మళ్ళీ తిరిగి వచ్చి ప్రేమగా మాట్లాడడం అనేది అసాధ్యం అని చెప్పుకోవాలి. ఏదైనా చెడు కోరుకుని వస్తారేమో కానీ వారు మాత్రం మన యొక్క మంచి కోరుకుని రావడం అనేది అసలు జరిగే పనే కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఆచితూచి ఆలోచించుకోండి. దాంతో పాటుగా కొంతమంది మీతో పాటునే ఉంటూ మీరు ఏం చేస్తున్నా కూడా మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వారి విషయంలో కూడా వృషభ రాశి వారు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు, అంటే రాబోయేటటువంటి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ, రాబోయేటటువంటి వాటి గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో మిమ్మల్ని ఆపేసి వెనక్కి లాగడం కానీ, తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు, ముఖ్యంగా అలాంటి స్త్రీల విషయంలో కూడా వృషభ రాశి వారు జాగ్రత్త అని తప్పనిసరిగా తీసుకోవాలి. మీ యొక్క సీక్రెట్స్ చెప్పడం కానీ, మీకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం కానీ, మీకు సంబంధించినటువంటి విషయాల గురించి అధికంగా వారితో డిస్కస్ చేయడం కానీ అలాంటివి మంచిది కాదు. రాబోయేటటువంటి రోజుల్లో ఏం చేయబోతున్నారు అనే దాని గురించి కూడా మీరు షేర్ చేసుకోకపోవడమే చాలా మంచిదిగా చెప్పవచ్చు. మీ యొక్క పర్సనల్ జీవితం గురించి, మీ వ్యాపారంలో మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బు గురించి కానీ, ఇలా దేని గురించి అయినా కూడా మీరు ఏంటంటే వాస్తవంగా ఈ సమయంలో ఏవి షేర్ చేసుకోకపోవడమే చాలా వరకు కూడా మంచిదిగా చెప్పవచ్చు. అలా చేయడం కారణంగానే మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూడగలుగుతారు. అయితే సా అనే అక్షరం గల స్త్రీతో వీలైనంత జాగ్రత్తగా ఉండండి. అలానే వారిని దూరం చేసుకోమని కూడా కాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరైనా సరే మీ ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడుతున్నారు అని అనిపించింది అంటే వారికి డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర ఒకటి, మన దగ్గర ఒకటి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మన గురించి కూడా వెళ్ళి ఇంకొకరితో అదే మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని మీరు కనుక వారికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మీరు వారిని దూరం పెడుతున్నారని వారికి తెలియాల్సిన అవసరం లేదు. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ మాత్రం ఈ సమయం అనేది చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పాలి. కలిసి వచ్చేటటువంటి కాలం అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు చెప్పినటువంటి స్త్రీ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త తీసుకుంటే కనుక అన్ని విధాలుగా కలిసి వస్తుంది. లేదు అంటే డబ్బులో నష్టం చూడడం కానీ, అంటే మిమ్మల్ని డబ్బు కోసమే అధికంగా ట్రాప్ చేసి మీ యొక్క మనసును మార్చేసేటటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం వృషభ రాశి వారు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు చాలా వరకు కూడా మంచిగా మీ యొక్క జీవితం ముందుకు నడుస్తుంది. చూసారు కదా వృషభ రాశి వారికి ఏర్పడిపోయేటటువంటి ఫలితాలు. అసలు వృషభ రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్ల వీరికి మంచి జరుగుతుంది, అసలు వీరికి చెడు ఎలా జరగబోతుంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.